నమస్తే 123 విశాఖ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీడబ్ల్యూజీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు స్వామి ఆధ్వర్యంలో నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నంలో విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించి ఆ యొక్క విద్యార్థులకు మెమోరియల్ అందజేశారు ఎస్ఐ ఉమామహేశ్వరరావు చెప్తున్నారు. ఇటు గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం మండలాల్లో పాత్రికేయులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో డిగ్రీ కళాశాల విద్యార్థులకి సోషల్ మీడియా మంచి చెడు, సమాజంపై దాని ప్రభావం అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 4 డిగ్రీ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో నర్సీపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, ఏబిఎం డిగ్రీ కాలేజీ, ఎంఎన్జెస్ డిగ్రీ కాలేజీకి చెందినటువంటి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకోవడం జరిగింది. విజేతలకు ఈరోజు నర్సీపట్నం టౌన్ ఎస్ఐ గౌరవనీయులు ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎస్ఐ గారికి, అలాగే మన సహచార పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున ఉద్యమాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 69వ దినోత్సవం సందర్భంగా మన జర్నలిస్ట్ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జర్నలిస్ట్ అందరూ కూడా మనకి ముఖ్యంగా ఏంటంటే సమాజం గురించి ఏదైనా సమాజంలో తప్పు జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఇంకో విషయం ఏంటంటే దీని సందర్భంగా మనకి డిగ్రీ కాలేజీల ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా దాని గురించి మంచి చెడు, దానిపైన మన సమాజంలో ఏ రకమైన ప్రభావం ఉందని దాని మీద ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి వాళ్ళకి వ్యాసరచన పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. అన్ని కాలేజీలు పిలిపించి